కొంతమంది పిల్లలు వయసు రాగానే తల్లిదండ్రులను వదిలేస్తారు. అలాంటి ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా లక్షెట్టిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జువ్వి రాజమ్మ దుర్భర జీవితం గడుపుతుంది. చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వంట వండుకుంటూ అక్కడే జీవనం కొనసాగిస్తుంది. అయితే చందారం గ్రామానికి చెందిన జువ్వి రాజమ్మపై 6 టీవీ వరుస కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, లక్షెట్టిపేట సిడిపిఓ సఖీ అడ్మినిస్ట్రేషన్ శ్రీలత జువ్వి రాజమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజమ్మ కొంత మానసికంగా ఆరోగ్యపరంగా బాగాలేదని వైద్య పరీక్షలు చేపించి సరైన వైద్యం అందించి తర్వాత ఆనంద నిలయానికి తరలిస్తున్నామన్నారు. దీంతో రాజమ్మ దుర్భర జీవితంపై 6 టీవీ వరుస కథనాలు వెలుగులోకి తేవటంతో అధికారులు, గ్రామస్తులు 6 టీవీకి అభినందనలు తెలియజేశారు. సంవత్సరాలుగా లక్షెట్టిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెట్ల కింద దుర్భర జీవితం కొనసాగిస్తున్న జువ్వి రాజవ్వపై 6 టీవీ వరుస కథనాలతో జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అధికారులు భాగంగా ఐసిడిఎస్ పిడి చిన్నయ్య గారు స్పందించి ఇక్కడికి తరలి రావడం జరిగింది. జువ్వి రాజవ్వను ఎలా స్పందిస్తానన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జువ్వి రాజవ్వపై 6 టీవీ వరుస కథనాలు ప్రసారించింది. జువ్వి రాజవ్వ గత 2 సంవత్సరాలుగా దుర్భర జీవితం గడుపుతున్న సందర్భంగా ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయి అధికారుల ముందే సాక్షాత్తు అధికారుల ముందే ఆమె దుర్భర జీవితం కొనసాగించింది. ఇప్పటి వరకు మీకు ఎలాంటి దృష్టికి రాలేదా? నాకు ఇంతవరకు నేను వినలేదు కూడా, చూడలేదు కూడా. అయితే ఇవాళ మార్నింగ్ మీ 6 టీవీ న్యూస్ వచ్చింది. న్యూస్ చూడడం జరిగింది. అది చూసిన తర్వాత మార్నింగ్ పోయేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజవ్వ ఇక్కడ బోర్ దగ్గర ఉన్నది. నేను అక్కడ ఈమె పొయ్యి అవన్నీ కట్టెలు అవన్నీ చూసిన, బకెట్లు ఇట్లా ఇక్కడ ఉంటుందని ఇక్కడ నేను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కథనం ప్రకారము నేను ఎంఆర్ఓ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. ఆమె ఇక్కడే ఉంటుంది సార్ ఇట్లా అని చెప్పిండు. నేను ఇక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నా, ఈమె ఇక్కడే ఉంటుంది అని చెప్పిండు. నేను ఈమెతోటి మాట్లాడడం జరిగింది. కొంచెం ఈమె మైల్డ్ కొంచెము సెన్సిటివ్గా మాట్లాడుతుంది, కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆమెను ఇప్పుడు మైండ్లోనే ఉంది, పెద్ద అదేం లేదు, కానీ కొంచెం ఆమె ఎవరు లేరు అనే దృష్టిలో, నన్ను ఎవరు చూస్తలేరు అనే దృష్టిలో మాట్లాడుతుంది. నాకు ఇల్లు ఇక్కడే కట్టియాలనేది వరలో మాట్లాడుతుంది. ఫస్ట్ అయితే మేము ఆమెను ఏం చేస్తామంటే, ఇక్కడి నుంచి మేము ఆమె వస్తుంది, ఆమె కొద్దిగా సెన్సిటివ్గా ఎంఆర్లో ఉన్నది కాబట్టి ఆమెను మెల్లగా తరలించి ఇక్కడి నుంచి మేము మన వృద్ధాశ్రమాలు ఉన్నాయి మనకు మంచిర్యాలలో ఒక 3-4, అందులో ఆనంద నిలయం అనేది మంచిగా ఉంటుంది. అది అందులో మేము ఈమెకు ఇవన్నీ పెట్టించి కొంచెం మెంటల్గా కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించి ఈమెకు కొంచెం అక్కడ వీళ్ళతో పాటు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఇక్కడ బాగా అవుతుంది అని అనుకుంటున్నాము. ఈమెను మా సిబ్బందితోటి, మా అంగన్వాడీ టీచర్లు, మా సఖీ సెంటర్ వాళ్ళు కూడా సిబ్బంది వాళ్ళందరూ వస్తున్నారు, స్టాఫ్ వాళ్ళు, మా సిడిపిఓ మేము అందరం వచ్చినాము. ఈమెను తీసుకుపోయే ప్రయత్నం, ఈమెను తీసుకుపోయి అక్కడ ఆనంద నిలయంలో పెట్టేసి ఆమెకు మళ్ళీ రికవరీ అయ్యే పరిస్థితి తీసుకొస్తాము. తర్వాత ఆమె ఒకవేళ మంచిగా అయిన తర్వాత ఆమె వాళ్ళ కొడుకులు కానీ పిల్లలు కానీ వాళ్ళు ఏమైనా స్పందించి వస్తే వాళ్ళని పిలిపించి కూడా మాట్లాడగలుగుతాము. మాట్లాడితే అప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకారము ఈ రాజమ్మ నిర్ణయం ప్రకారం తదుపరి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరుస కథనాలపై 6 టీవీ వరుస కథనాలపై అధికారులు, జిల్లా అధికారులు స్పందించడం జరిగింది. దీంతో గ్రామస్తులు, తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు అధికారులు కూడా 6 టీవీకి అభినందనలు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా.